వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవేళ 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు బాపట్ల లోక్సభ స్థానం పరిధిలోని రేపల్లెలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 నరసరావుపేట లోక్సభ స్థానం పరిధిలోని మాచర్లలో ఉన్న శ్రీనివాస్ మహల్ సెంటర్లో జరిగే సభకు సీఎం హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవేళ 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు బాపట్ల లోక్సభ స్థానం పరిధిలోని రేపల్లెలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, ఈరోజు సీఎం వైఎస్ జగన్ 3 నియోజకవర్గాల్లో పర్యటన ఉండనుంది, వివరాలేంటి? జ్యోతి, ఈరోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 జిల్లాల్లో అయితే పర్యటించనున్నారు. అయితే ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఏదో ప్రచారంలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి జోరు పెంచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు, అలాగే బస్సు యాత్ర పేరిట, అలాగే జిల్లాల పర్యటనలో భాగంగా అయితే జోరు పెంచిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు రేపల్లె నియోజకవర్గం అంటే బాపట్ల పార్లమెంట్ పరిధి బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం అంబేద్కర్ సెంటర్ లో అయితే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల తర్వాత పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో మాచర్ల నియోజకవర్గంలో అయితే థియేటర్ సెంటర్ లో అయితే ఈ యొక్క సభ అయితే నిర్వహించనున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే 3:30 తర్వాత కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూడా ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అయితే ఎన్నికలకు సంబంధించి ఎన్నికలలో తను చేసిన అభివృద్ధి, అలాగే తను ఇచ్చిన పథకాలను అయితే ప్రజలకు వివరించే క్రమం అయితే ఉన్న పరిస్థితి. అలాగే ప్రతిపక్ష నేతలు అసత్య ఆరోపణలు వీటిపై అయితే తిప్పికొట్టే విధానం అయితే ప్రజలకు వివరించనున్నారు జగన్మోహన్ రెడ్డి. అలాగే మొత్తం తను చేసిన అభివృద్ధి కానీ, అలాగే తను ఇచ్చిన పథకాలు ప్రతి ఇంటికి చేరితేనే తనకు ఓటేయండి అనే విధంగా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో చెప్తున్న పరిస్థితి. అలా అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దూసుకుపోతున్న పరిస్థితి అయితే ఉంది జ్యోతి. అయితే మేనిఫెస్టోలు కావచ్చు, అలాగే జగన్ ఇచ్చే స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవి ప్రజల్లోకి ఎలా చేరువవుతున్నాయి? ప్రజల స్పందన ఎలా ఉంటుంది? ఇప్పటికే ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ అవన్నీ కూడా ప్రజలలో ఇప్పటికే గడప గడపకి మన ప్రభుత్వం పేరుతో కూడా ప్రతి ఇంటికి ఏదైతే ఉన్నారో ఆ యొక్క నియోజకవర్గాల్లో ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల పరంగా కూడా ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క సంక్షేమ పథకాల గురించి తీసుకెళ్లిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఆ యొక్క ఎవరైతే ప్రస్తుత అభ్యర్థులుగా అసెంబ్లీ అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళని ఆ స్టేజీలపై పిలిచి మరి ఈ యొక్క నాయకులు మీ గడప గడపకి తట్టి వివరంగా అడిగి తెలుసుకొని సంక్షేమ పథకాలు ఇచ్చారా లేదా అనే వివరంగా కూడా సభల్లో ప్రసంగించి ప్రజల యొక్క వివరణ కూడా తెలుసుకుంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా తను ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు కూడా చేరవేసే విధంగా ఈ ప్రసంగాల్లో కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ యొక్క ప్రతిపక్షం ఏదైతే ఉందో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని కూడా దానిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అలాగే 2019 ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ గా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేసు అయితే దీనికి టీడీపీ తరపున మద్దతు తెలిపిన పరిస్థితి. ఈ విధంగా కూడా అన్ని ప్రజల్లో వివరించే విధంగా అయితే ఆయన తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, ఆ మేనిఫెస్టోలో ఎన్నిటిని అమలు పరిచారు, అలాగే మన ప్రభుత్వం వచ్చినాక అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఎన్నిటిని ఈ యొక్క మేనిఫెస్టోలో ఎన్ని పథకాలని అమలు చేశాం అనే దానిపై అయితే ప్రజలకు పూర్తిగా వివరంగా అర్థమయ్యే విధంగా అయితే తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.